అలా పంపానదీ తీరాన ప్రయాణం చేస్తూ ఋషిముఖ పర్వత పరిసర ప్రాంతాలకి చేరుకున్నారు. ఆ పర్వతమునందు వానర యువరాజు అయినటువంటి సుగ్రీవుడు తన మంత్రి హనుమంతుడితో నివసిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు కిష్కింద నుండి అన్న అయిన వాలి చంపుతాడేమో అన్న భయం కొలది ఋష్యముఖ పర్వతానికి వచ్చి దాక్కున్నాడు. వాలి మతంగ మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ఋష్యముఖ పర్వతానికి రాలేకపోయాడు. తొల్లి బ్రహ్మ వానరుని సృజించగా అది బావిలో తన నీడను చూసుకొని అందు మరొక కోతి ఉన్నదని భ్రమించి ఆ బావిలోనికి దూకి బయటకు వచ్చింది నిరాశతోటి. బయటికి రాగానే ఒక అందమైన స్త్రీ రూపం ధరించింది ఆ వానరం. ఇంద్రుడు ఆ సౌందర్యవతిని చూచి మోహించగా ఇంద్రియ స్ఖలనం జరిగింది. తత్ఫలితంగా వాలి సృజించబడ్డాడు. ఇంద్రుడు తన మెడలో ఉన్న హారాన్ని వాలి మెడలో వేశాడు. దాని ప్రకారంగా వాలి ఎదుట ఉన్న శత్రువు యొక్క బలములో సగం లాగుకుంటాడు వాలి. మరి కొంతకాలానికి ఆ వానర స్త్రీని సూర్యుడు కూడా చూచాడు. ఆమె రూప లావణ్యాలకు ముగ్ధుడయ్యాడు. అతనికి కూడా ఇంద్రియ స్ఖలనం అయ్యింది. దాని ప్రభావం వలన సుగ్రీవుడు జన్మించాడు. వాలి పెద్దవాడు గనక కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు యువరాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మయజ్ఞ ప్రకారంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా విశ్వకర్మ కిష్కింధ పట్టణాన్ని నిర్మించాడు. వాలి ఆ కిష్కింధ పట్టణానికి రాజు అయ్యాడు. ఒక రోజున యముని కుమారుడు, ఆయన పేరు మాయావి, ఆయన కిష్కింధకు వచ్చాడు. తనతో యుద్ధం చేయవలసిందిగా వాలిని కోరాడు. అతడు వాలి సుగ్రీవులకు మధ్య శత్రుత్వాన్ని నెలకొల్పి విడదీయాలన్న ఉద్దేశంతో వచ్చాడు. అప్పుడే ఆ దివ్య ప్రణాళికలో భాగంగా సుగ్రీవ రామ మైత్రి కలుగుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ పావుగా ఈ యముని కుమారుడు మాయావి ఒక పావుగా తన పాత్ర నిర్వర్తించాడన్నమాట. వీరుడైన వాడు పోరునకు వెనకడుగు వేయుడు కదా. అతను అక్కడికి వచ్చినది రాత్రి సమయం. మరి వాలి మహావీరుడు కదా, అందుకని మాయావితో పోరు సలుపుతూ ఉన్నాడు. అది నెమ్మదిగా కిష్కింధ పట్టణానికి దూరముగా ఉన్న గుహ వైపు వాలిని తీసుకుపోయాడు మాయావి. వాలి తమ్ముడు సుగ్రీవుడు కూడా ముఖద్వారము వరకు వెంబడించాడు. వాలి మాయావిని వెంబడిస్తూ గుహలోనికి పోతూ సుగ్రీవుని అక్కడే ఉండమన్నాడు. తను వచ్చే వరకు తిరిగి ఆ గుహ ముఖద్వారం వల్లే ఉండబోయాడు సుగ్రీవుడు. వాలి గుహ నుండి రాలేదు. సుగ్రీవుడు అంటే చాలా రోజుల దాకా రాల. సుగ్రీవుడు వాలి కొరకు బహుకాలం నిరీక్షించాడు. ఇంతలో గుహ నుండి నెత్తురు బయటకు ప్రవహించగా వాలి చనిపోయి ఉండవచ్చునని తలంచి సుగ్రీవుడు ఆ రాక్షసి మరల బయటకు రాకుండా ఉండగలందులకు దాని ముఖద్వారము వద్ద పెద్ద రాయి పెట్టి కిష్కింధకు వచ్చి జరిగిన విషయాన్ని మంత్రి పొంగవులకు చెప్పాడు. వాలి మరణము మిక్కిలికి బాధపడ్డారు అక్కడ వాళ్ళందరూ. సుగ్రీవుడిని కిష్కింధకు రాజుగా చేశారు. అయినా సుగ్రీవుడు ముందు అంగీకరించలేదు రాజుగా ఉండటానికి. కానీ మంత్రులు మరియు పురప్రముఖుల ఒత్తిడికి అంగీకరించాడు. సుగ్రీవుడు రాజు అయిన అనతి కాలంలోనే వాలి గుహ నుండి బయటికి వచ్చాడు. కిష్కింధకు చేరుకున్నాడు. వాలిని చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. సుగ్రీవుడు రాజుగా సింహాసనం మీద ఉండుట చూచిన వాలి కోపం తారాస్థాయికి చేరింది. అదియును కాక గుహ ముఖద్వారానికి పెద్ద రాయిని పెట్టి వచ్చినందున వాలి రాక్షసుని చంపి రాయిని తొలగించుకొని బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ముఖద్వారం అందు లేనందున వాలికి సుగ్రీవుని మీద అనుమానం వచ్చింది. అందువలన అప్పటి నుండి వాలి సుగ్రీవునితో శత్రుత్వం పెంచుకొని తరచుగా కలహిస్తూ ఉన్నాడు. ఒకనాడు దుందుభి అనే రాక్షసుడు కిష్కింధకు వచ్చి వాలితో యుద్ధానికి పూనుకున్నాడు. వాలి ఆగ్రహించి వాడిని ఒక్క తన్ను తంతే
వాడు గిరగిరా తిరుగుతూ ఋష్యం ఒక పర్వతం మీద తపస్సు చేసుకొనుతున్న మతంగ మహర్షి ఆశ్రమం సమీపంలో కుప్పగా కూలి నెత్తురు గ్రక్కుతూ సుగ్రీవుడు చూచి రాజసింహాసనంలో సుగ్రీవుని చూచిన వాలికి కోపం తారాస్థాయికి చేరింది. అందుచేత వాలి రాక్షసుని చంపి రాయిని తొలగించుని బయటకు వచ్చాడు కదా, అందుకని కావాలనే సుగ్రీవుడు చేశాడని భ్రమించి ఆ వాలి సుగ్రీవునితో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, తరచూ కలహిస్తూ ఉన్నాడు. ఒక రోజున దుందిపోయిన రాక్షసుడు కిష్కిందకు వచ్చి వాలితో యుద్ధానికి పూనుకున్నాడు. ఇది కూడా చెప్పాం కదా. వాలి ఆగ్రహించి వాడిని ఒక తన్నుదంతే మతంగ మహర్షి ఆశ్రమం సమీపంలో కుప్పకూలి పడిపోయాడు నెత్తురు గక్కుకుంటూ. అది చూచినటువంటి ఆ సమీపంలో నెత్తురు మరకలు ఆ శవాన్ని చూచినటువంటి మతంగ మహర్షికి కోపం వచ్చి ఇక్కడ ఈ పని చేసిన వాడికి ఇటు వస్తే వాడి శిరస్సు వెయ్యి ఒక్కలవుగా కానీ శపించాడు. అందువలన వాలి ఋషిమూక పర్వతానికి రాలేకపోయాడు. లేకపోతే అక్కడికైనా సరే వచ్చి సుగ్రీవుడిని మట్టుబెట్టేవాడన్నమాట. సుగ్రీవుడు వాలి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణభయంతో ఋషిమూక పర్వతం మీద అందుకోసం తలదాచుకున్నాడు. ఇంకా వాలి సుగ్రీవుని భార్యను బలవంతంగా తన వద్ద ఉంచుకొని అనుభవిస్తూ ఉన్నాడు. వాలికి భయపడిన సుగ్రీవుడు ఏమీ చేయలేకపోయాడు. రామలక్ష్మణులు తాపసి వేషములతో ఆయుధాలు ధరించి ఋషిమూక పర్వతం వైపు రావటం చూచి వాలిని పంపాడేమో అని భయపడి సుగ్రీవుడు అనుమానించి తక్షణమే హనుమంతుడిని వెళ్ళి విషయం తెలుసుకురమ్మన్నాడు. హనుమంతుడు ఋష్యమూక పర్వతం దిగి రామలక్ష్మణుల యొద్దకు రాగా వారిలో ఉట్టిపడుతున్న తేజస్సును చూచి అపారమైన భక్తితో 2 చేతులు ఎత్తి ప్రణామం చేశాడు. హనుమంతుడు తానెవరో ముందుగా వాళ్ళకి తెలియజేసుకున్నాడు. ఆ తరువాత రామలక్ష్మణులు వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. వారిని గౌరవాభిమానాలతో ఆ తరువాత సుగ్రీవుని వద్దకు తీసుకుపోయాడు. సుగ్రీవుడు కూడా రామలక్ష్మణులను చూచి లోగడ తనకు కల సందేహాలున్న పటాపంచలు కాగా రామునికి నమస్కరించి వారు వచ్చిన పని తెలపమని వేడుకొన్నాడు. రాముడు కబంధుడు శబరి ఇచ్చిన సలహాలను అనుసరించి మీతో మైత్రి సెల్పి సీతాన్వేషణలో మీ సహాయం పొందటానికి వచ్చామని సుగ్రీవుడికి రాముడు వివరించాడు. సుగ్రీవుడు రామునితో చెలిమి చేయటానికి అంగీకరించి రాముని బల పరాక్రమాలను పరీక్షించటం కోసం 2 నిబంధనలు విధించాడు. వాలి చంపిన దుందువి రాక్షస కళేబరాన్ని కాలి బొటనవేలితో చాలా దూరం పడినట్లు చేయమన్నాడు. అది కాకుండా అక్కడ వరుసగా ఉన్న 7 తాడి చెట్లను ఒకే బాణపు వేరేటుతో పడగొట్టమని కోరాడు. రాముడు సుగ్రీవుడు విధించిన 2 కార్యక్రమాలని సునాయాసంగా నిర్వహించగా రాముని శౌర్య పరాక్రమాలకు ఆనందించి మిక్కిలి పొగిడాడు. సీతాన్వేషణలో తనతో సుగ్రీవుడు పూర్తిగా సహకరించిన ఎడల వాలిని చంపి కిష్కిందకు రాజుగా చేయిస్తాను అని రాముడు సుగ్రీవుడితో వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగా సుగ్రీవుని రాజుగా చేయుటకు ముందుగా వాలిని హతమార్చవలసి ఉన్నది. అందువలన సుగ్రీవునితో పోరాడిన ఎడల చెట్టుచాటున నుండి బాణప్రయోగము చేసి వాలిని చంపెదనని చెప్పగా సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం దిగి కిష్కిందకు వెళ్ళి వాలితో పోరాటానికి సిద్ధపడ్డాడు. వాలి సుగ్రీవుల పోలికలు ఒకే విధముగా ఉన్నందున వారిలో వాలి ఎవరు సుగ్రీవుడు ఎవరు అని రాముడు మొదటి రోజు పోరాటములో గుర్తించలేకపోయాడు. అందువలన బాణప్రయోగము చేయలేదు. సుగ్రీవుడు బాగా దెబ్బలు తిని రాముని యొద్దకు వచ్చి ఆగ్రహంతో నీవు నన్ను మోసం చేశావు అని పరుషంగా మాట్లాడాడు. రాముడు సుగ్రీవుని మాటలకు చెలించగా తను చంపని కారణము తెలియపరచి గుర్తుగా పులహారాన్ని సుగ్రీవుని మెడలో వేసి 2వసారి పోరునకు పంపాడు. ఆ విధముగా సుగ్రీవుడు రాముడు ఇచ్చిన పుష్పహారాన్ని మెడలో ధరించి వాలితో యుద్ధం చేస్తూ ఉండగా
ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.